హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వార్డుకు అయితే తిరగడం జరుగుతోంది. ఈ రోజు అయితే 15, 16 వార్డుల్లో అయితే తిరగడం జరుగుతోంది. సో ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సార్ నివసిస్తున్నటువంటి ఈ వార్డుల్లో అయితే మొత్తం కూడా అందరినీ అడిగి వారి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. సో ఈ రోజు సార్కి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు 15, 16 వార్డుల్లో మీరు నివసిస్తున్నటువంటి వార్డుల్లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు పర్యటించడం ఏ విధంగా అనిపిస్తోంది? ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఇంటింటా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డులో ఈ రోజున మా కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో బిఎల్ఏలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ నియోజకవర్గం కమిటీలు, అదేవిధంగా పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా 1 ఇయర్ పరిపాలన మీద మేనిఫెస్టో రిలీజ్ మీద ప్రజలు ఏ రకమైన ఒపీనియన్లో ఉన్నారో తెలుసుకునేందుకు ఈరోజు మేము ఇంటింటి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మా కాలనీ కాబట్టి ఇక్కడంతా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ అందరికీ కూడా పెన్షన్లు కానీ లేదా ఇతర అవసరాలు కూడా ప్రభుత్వం మీద లేనటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ అవసరాలు ఉన్నటువంటి ఏరియాలు ఎక్కువ అన్ని ప్రాంతాల్లో కూడా మా కార్యకర్తలు కూడా ఈరోజు సంచరించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సుపరిపాలన తొలి అడుగు వల్ల ఈరోజు ఏ ప్రాంతంలో ఇంకా ఎవరెవరికి పెన్షన్లు రాలేదు, ఎవరెవరికి కాలనీలు అవసరం ఉంది, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించేదానికి ఈ రోజున ఈ పథకాన్ని మమ్మల్ని అందరినీ డోర్ టు డోర్, గతంలో అయితే ప్రభుత్వ అధికారులే పోయి డోర్ టు డోర్ సర్వే చేసేవాళ్ళు. ప్రభుత్వ అధికారులు ఇంట్రెస్ట్ చూపించినా కార్యకర్తలు అయితే ప్రతి ఇంటా వెళ్తారు, వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మంచి రిజల్ట్ని ఈరోజు ఇస్తుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ఆ ప్రాంతంలో ఉండే రోడ్లు కానీ లేదా డ్రైనేజ్ కానీ లేదంటే శానిటేషన్ వ్యవస్థ ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి, ఇది మాకు అధ్యయనం చేయడానికి ఇది ఒక కార్యక్రమంగా పరిగణిస్తుంది. కాబట్టి మేము దీన్ని సక్సెస్ఫుల్గా కావాలో నిర్వహించడం జరుగుతుంది. సార్, నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు ఒక రిచ్గా ఉండే ప్లేస్లో ఉండాలి, లగ్జరియస్గా ఉండాలి అని చెప్పి నార్మల్గా అనుకుంటుంటారు. కానీ మీరు మాత్రం 15 ఏళ్ల క్రితమే ఇక్కడ మీ ముందు స్లమ్ ఏరియా, మీ వెనక స్లమ్ ఏరియా, ముందు మీ చుట్టూ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలుగా బ్రతుకుతున్న పరిస్థితి అనేది నెలకొని ఉంది. మీరు ఇక్కడే నివాసం ఉండడానికి, ఇక్కడే ఇల్లు నిర్మించుకోవడానికి గల కారణం ఏంటంటారు? ఎవరు కూడా చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళే. ప్రతి ఒక్కరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అంచెలంచెలుగా ఎదగటం. తారతమ్యతలు అనేది డబ్బుతో తప్ప వయసు, వ్యక్తిత్వాలతోనూ, మతాలతోనూ, కులాలతో ఉండేటువంటి తారతమ్యతలు లేవు. ముఖ్యంగా నేను ముసునూరుకి గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ ప్రాంతం బాగున్నప్పుడు ఈ ప్రాంతంలో నేను లేఅవుట్ వేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఎక్కడైతే నాకు మరో వ్యాపారానికి పుట్టుక ప్రారంభమైందో అక్కడే ఇల్లు కట్టుకొని నివాసం ఉండాలన్న ఆలోచనతో నన్ను నమ్మి కొన్ని 100 మంది ప్లాట్లు కొంటే ఆ ప్లాట్లలోనే నేనే ఇల్లు కట్టుకున్నప్పుడు అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకోసంగా ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేశాను. ఈరోజు ఇదే ప్రాంతం ఈరోజు కావలిలో రిచెస్ట్ ప్రాంతంగా కూడా ఈరోజు పరిగణిస్తుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సరౌండింగ్లో ఇల్లు కట్టుకోవడం, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిలో పావర్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సరౌండింగ్లో ఉన్నారు. వాళ్ళలో కూడా మార్పు వచ్చి వాళ్ళు కూడా జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా కూడా మా ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళతోనే మేము ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నటువంటి దృఢ సంకల్పం కూడా నాంది పలకడానికి కూడా ఇది అవకాశం కలిగింది. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కావలిలో ఉన్నటువంటి ముసునూరు ప్రాంతం కూడా తొందరలోనే ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంత వాసులందరూ నన్ను గెలిపించుకున్నారు. తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిష్కారం చేసి ఈ ప్రాంతం కూడా ప్రశాంతంగా ఉండేటట్టు పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని వాడుకొని మేము ఈ రోజున అన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతతకి మారిపోయినటువంటి వ్యక్తులు, అందరూ గౌరవం తెలిసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉండడం నాకు పూర్వజన్మ శుక్రంగా కూడా భావిస్తూ ఉన్నాం. సార్, మనం చూసుకున్నట్లయితే కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అసలు అభివృద్ధి ఏమీ జరగలేదు, అంతా కూడా ప్రెస్ తోటి పేపర్ వాళ్ళతోటి అంతా చెప్పిస్తున్నారు తప్ప ఏమీ లేదు అని చెప్పని అంటున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అతను ఒక స్ట్రీట్ లీడరు,
ఒక స్ట్రీట్ లీడర్ మాటలు మాట్లాడడానికి ఎమ్మెల్యే స్థాయిలో నేను చెప్పడం తగదు. మా నాయకులందరూ ఇప్పటికీ ఆల్రెడీ సమాధానాలు చెప్పడం జరిగింది. కళ్ళుండి కబోదిలాగా ప్రవర్తించే వ్యక్తిని ఎవరు మార్చలేరు. నిద్రపోయిన లేవగొట్టచ్చు. నిద్రపోతూ నటిస్తున్నటువంటి వాడిని ఎవడు లేపలేడు. అతనికి 10 సంవత్సరాలు కావాలని దోచుకున్న వ్యక్తికి ఆ దోచుకున్నదే కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది. అతని అభివృద్ధి అంటే నిర్వచనం తెలియనటువంటి వ్యక్తి కావలికి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి. అభివృద్ధి అంటే అతనికి తెలిసిందల్లా ఏంటంటే గ్రావులు అమ్ముకోవడం, నెల్లూరుకు అమ్ముకోవడం, మద్యం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం, బెదిరించడం, భూ కబ్జాలు చేయటం, గ్రావులు అమ్ముకోవడం, ఇవి అతనికి తెలిసిన అభివృద్ధి. అంటే మాకు తెలిసిన అభివృద్ధి మా నాయకుడు నేర్పిన విద్య. ప్రతి ఒక్క పేదవాడిని హక్కుని చేసుకోవాలి, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి. ఎక్కడ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు లేవో ఆ రోడ్లన్నింటిని అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోవాలి. పట్టణంలో ఎటువంటి జబ్బులు రాకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ అభివృద్ధి చేయాలి. పట్టణ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యాన్ని కల్పించాలి. ఇవి మాకు నేర్పిన మా నాయకుడు. వాళ్ళ నాయకుడు నేర్పిందల్లా కూడా కక్షలు, కార్పణ్యాలు, కొట్టాళ్ళు, దౌర్జన్యాలు, గంజాయి, క్రికెట్ బుకింగ్లు ఇవి నేర్పాడు. కాబట్టి వాళ్ళకి లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్, టాప్ టు బాటం ఉన్న నాయకులందరూ అదే ఉంది. కాబట్టి అతనికి చూసిన విద్య వాళ్ళ గురువు ఆ టైప్ వాడు కాబట్టి అదే చదువు నేర్చుకున్నాడు. మా గురువు ఇటువంటి వాడు కాబట్టి అభివృద్ధి చేస్తూ ఎండ అనకుండా వాన అనకుండా మేము ఈరోజు కూడా ప్రజల ఇళ్ళ చుట్టూ తిరిగి ప్రజల సంక్షేమం కోసం కోరేటువంటి మేము. కాబట్టి అటువంటి స్ట్రీట్ లీడర్ గురించి చెప్పుకోవడం కూడా చాలా చిన్నతనం. అందుకని ప్రజలు ఈరోజు అతను ఏసరించుకుంటున్నారు. మేము అతన్ని ఒక నాయకుడిగా గుర్తించడం కంటే ఒక స్ట్రీట్ లీడర్గా గుర్తిస్తాం. బహుశా రేపు కావలి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేస్తే ఆహ్వానించడానికి కావలి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడైనా కావలి ప్రజలు కౌన్సిలర్గా పోటీ చేసి ఆ శానిటేషన్ పనులు అవన్నీ చేసి శుభ్రపరచగలిగితే అప్పటికన్నా అతను అసలు అభివృద్ధి అంటే ఏందో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని కావలి ప్రజలందరి కోరిక. అతను ఒక కౌన్సిలర్గా పోటీ చేయడం బాగుంటుందని కోరుకుంటున్నారు. మేము కూడా అతను ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అతను కౌన్సిలర్గా పోటీ చేస్తే నేను ఇనానిమస్గా కూడా అతనికి ఇస్తాను. సో చూస్తున్నారు కదండి, కావలిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ప్రతి వార్డు కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు నడుస్తూ వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా అయితే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అడుగులు కూడా వేస్తూ ఉన్నారు. ఎంతోమంది సమస్యలు కూడా తీరినట్టుగా ఎంతోమంది ప్రజలైతే వాళ్ళ అనుభవాలను కూడా మనతో పంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా అయితే ఇంకా ఎన్నో వార్డుల్లో అయితే తిరగాల్సి ఉంది. సో ఎండనక వాననక కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. సో అదే మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అన్నిటిలో కూడా మనకి సమాధానం అనేది చెప్తూ ఉన్నారు. ఇదే ఒక లీడర్ యొక్క మంచి లక్షణం అని చెప్పి మనం కూడా చెప్పుకోవచ్చు. కెమెరామాన్ సూర్యతోటి కామాక్షి, కావలి మర్రిచెట్టు గిరిజన కాలనీ దగ్గర నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.